హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా అందరూ? మేమైతే బాగున్నామండి. సో ఇవాళ వచ్చేస్తే నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ చూపిస్తున్నానండి. సో చూసారు కదా ఫ్రిడ్జ్ ఎంత మెస్సీగా ఉందో. సో మా ఫ్రిడ్జ్ వచ్చేస్తే స్టార్టింగ్లో వెజిటేబుల్స్ తెచ్చినప్పుడు కొద్దిగా క్లీన్గా ఉంటుందండి. ఇంకా తర్వాత డేస్ ఇంకా గడిచే కొద్దీ ఫ్రిడ్జ్ అనేది మెస్సీ అయిపోతూ ఉంటుంది. సో వీడియోలో చూసినట్లు. సో చూసారు కదా వెజిటేబుల్స్ అన్నీ ఎక్కడంటే అక్కడ, కోలా ఎక్కడంటే అక్కడ, అండ్ బటర్, ఈ పక్క సాసెస్. సో చూసారు కదా ఎంత మెస్సీగా ఉందో. ఇవాళ నేను ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను నా ఫ్రిడ్జ్ ఎలా ఉందో. ఈ మధ్య ఈ వైరస్ స్టార్ట్ అయినప్పటి నుండి ఫ్రిడ్జ్లో ఒక్కోసారి ఫ్రిడ్జ్ మొత్తం కూడా ఖాళీ అయిపోతుందండి. ఒక్కోసారి ఫ్రిడ్జ్ మొత్తం కూడా ఫుల్ అయిపోతుంది. సో ఇంతకుముందు ఏమేమి కావాలో అవే తెచ్చుకుంటూ ఉన్నాం కదా. సో ఈ మధ్య బయటికి కూడా ఎక్కువ తిరగట్లేదు కదా. సో మొత్తం కూడా ఆన్లైన్ అయిపోయింది. సో నేను ఇక్కడైతే ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటేబుల్స్, మిల్క్, కర్డ్, ఇంకా కొన్ని కర్రీస్ మొత్తం కూడా బయటికి తీసుకొని పెట్టేసుకుంటున్నానండి. సో ఇక్కడ చూసారా స్పినాచ్ టైం అయిపోయిందండి. సో లాస్ట్ టైం మా హస్బెండ్ బయటికి వెళ్ళినప్పుడు స్పినాచ్ తీసుకొని వచ్చారు. బట్ కానీ స్పినాచ్కి ఎక్స్పైరీ డేట్ 2 డేసే ఉండింది. నేను అది చూసుకోలేదు. సో చూసారు కదా 3 డేస్ తర్వాత చూస్తే స్పినాచ్లో నుండి వాటర్ మొత్తం వచ్చేసి ఇంత మెస్సీ అయిపోయింది. నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో నుండి వెజిటేబుల్స్ ఇవన్నీ మొత్తం తీసేసి ఫ్రిడ్జ్లో ఉన్న ర్యాక్స్ కూడా తీసేసానండి. ఫస్ట్ ఒకసారి నార్మల్గా టిష్యూతో క్లీన్ చేశాను. అండ్ తర్వాత ఇక్కడ స్ప్రే చేస్తున్నాను. సో ఈ స్ప్రే వచ్చేస్తే మనం ఈ స్ప్రేని కిచెన్కి వాడచ్చు, సో స్టవ్స్కి వాడచ్చు. సో ఇలాగా ఆల్ పర్పస్ క్లీనర్ అండి ఇది. సో చూసారు కదా నేను ఇక్కడ ఆల్ పర్పస్ క్లీనర్ని స్ప్రే చేసేసి టిష్యూ పేపర్స్ తీసుకునేసి క్లీన్ చేసేస్తున్నాను. సో చాలా బాగా క్లీన్ అవుతుందండి ఈ స్ప్రేతో. సో నేను ఇక్కడ ఫ్రిడ్జ్కి సైడ్స్ మొత్తము అండ్ ఫ్రిడ్జ్కి కింద సో మొత్తం కూడా ఇలాగే స్ప్రే చేసేసి జస్ట్ 2 or 3 minutes పెట్టేసి తర్వాత టిష్యూ పేపర్స్తో క్లీన్ చేసేస్తున్నాను. చాలా బాగా క్లీన్ అవుతుందండి ఫ్రిడ్జ్. సో చూసారు కదా ఎంత క్లీన్గా ఉందో ఫ్రిడ్జ్ ఇప్పుడు. ముందు స్టార్టింగ్లో చూసినప్పుడు ఎంత మెస్సీగా ఉండిందో, అంత సైడ్స్ మొత్తం పడిపోయేసి ఆ స్పినాచ్ వాటర్ అంతా. ఇప్పుడు చాలా బాగా క్లీన్ అయిపోయింది. అండ్ నేను ఇక్కడ ఈ ట్రేని కూడా బాగా క్లీన్ చేసేసానండి. సో నేను బాటంలో ఎప్పుడు కూడా మిల్క్ పెడతానండి. సో మిల్క్ వెజిటేబుల్స్ పెట్టుకుంటాను. సో నేను ఇక్కడ ర్యాక్స్ కూడా పెట్టేశాక చూపిస్తున్నాను ఎలా ఉందో. సో చూసారు కదా మొత్తం ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసాక ఇలా ఉంది. సో నేనైతే ఫ్రిడ్జ్ 2 weeksకి ఒకసారి క్లీన్ చేస్తానండి. అలాగా క్లీన్ చేయలేదంటే చాలా మెస్సీ అయిపోతుంది ఫ్రిడ్జ్ అనేది. అండ్ ఇక్కడ కిట్టు వచ్చేసి చూస్తున్నాడు ఫ్రిడ్జ్ ఎలా వచ్చిందో. సో కెమెరాలో ఫ్రిడ్జ్ బాగా కనిపిస్తుందా లేదా అనేసి. అండ్ నేను ఇప్పుడు వెజిటేబుల్స్ అండ్ మిల్క్ ఇవన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను. సో నేను ఎప్పుడైనా మిల్క్ని బాటంలో పెట్టేస్తానండి. అండ్ ఇక్కడ చూసారా జిప్లాక్ బ్యాగ్స్లో పెట్టుకుంటే మనము తీసుకొని కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు ఇక్కడ డోర్ సైడ్ ఉంటాయి కదా ర్యాక్స్, సో వాటిని సాసెస్కి మొత్తం కూడా ఎక్స్పైరీ డేట్ చెక్ చేసేసి సో ఎక్స్పైరీ డేట్ కంప్లీట్ అయిపోయినవి తీసి పడేస్తున్నాను. అండ్ ఇక్కడ పిజ్జా సాసు, సోయా సాసు, సౌర్ క్రీము, అండ్ ఇంకా వచ్చేస్తే టొమాటో కచప్, మైనీస్. సో ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నాను. డేట్స్ మొత్తం కూడా చెక్ చేసేసి సో ఏమన్నా ఎక్స్పైరీ డేట్ కంప్లీట్ అయిపోయి ఉంటే వాటిని అన్నిటిని కూడా తీసేస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా సేమ్ స్ప్రే అండి. సో సేమ్ స్ప్రే చేసేసి జస్ట్ ఒక 2 or 3 minutes వదిలేసేసి టిష్యూ పేపర్తో క్లీన్ చేసేస్తున్నాను. సో చూసారు కదా చాలా క్లీన్గా వస్తుంది. అండ్ మీరు ఫ్రిడ్జ్లో అన్నీ ఇలాగే పెట్టుకోవాల్సిన పని లేదండి. సో మీరు ఏమేమి వెజిటేబుల్స్ తెచ్చుకుంటారో, మీ దగ్గర ఏమేమి ఉన్నాయో దాన్ని బట్టి ప్లాన్ చేసుకునేసి ఆర్గనైజ్ చేసుకోవచ్చు.
సో చూసారు కదా, నేను ఇక్కడ మొత్తాన్ని కూడా స్ప్రే చేసేసి మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నాను టిష్యూ పేపర్ తీసుకునేసి. అండ్ ఈ పక్క కూడా చూసారా చాలా బాగా క్లీన్ అయిపోయింది కదా. అండ్ నేను ఇక్కడ మొత్తం క్లీనప్ చేసేసి మొత్తం కూడా పెట్టేశాక చూపిస్తున్నానండి. సో ఇక్కడ వచ్చేస్తే నేను బటర్ పెట్టాను. సో ఈ మధ్యనే బటర్ తీసుకోవడం స్టార్ట్ చేశానండి గీ కోసం, అండ్ కేక్స్ కూడా చేయడం స్టార్ట్ చేశా కదా అందుకు. అండ్ ఇది వచ్చేస్తే కొద్దిగా చింతపండు జ్యూస్ మిగిలింది. ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు నేను వెజిటేబుల్స్కి బాక్సెస్ తీసుకునేదానండి ఫ్రీజర్ సేఫ్. సో ఈ మధ్య జిప్ లాక్లోనే పెడుతున్నాను. సో ఇక్కడ వచ్చేస్తే బీట్రూట్, క్యాబేజ్ అండ్ టొమాటోస్ కింద టిష్యూ వేసానండి. సో టిష్యూ వేస్తే ఏమన్నా వాటర్ ఉంటే టొమాటోస్కి టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇంకా సమ్మర్ కాబట్టి సో కొన్ని కూల్ డ్రింక్స్, కోక్స్, బాదం మిల్క్ అండ్ కిట్టుకి ఇక్కడ ఆర్గానిక్ యాపిల్ జ్యూస్ కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేస్తే నేను ఇక్కడ జస్ట్ చిన్న ప్లేట్ పెట్టేస్తానండి. సో ఏమన్నా హాఫ్ టొమాటోస్ కానీ లేదంటే హాఫ్ ఆనియన్స్, హాఫ్ లెమన్ ఉంటే ఇక్కడ పెట్టేస్తాను ప్లేట్లో. అండ్ ఇది వచ్చేస్తే కర్డ్ అండి. సో ఎప్పుడన్నా హోమ్ మేడ్ కర్డ్ లేనప్పుడు సో దీన్ని నేను సేమెరగా వేసుకుంటాను. అండ్ ఇది జింజర్ గార్లిక్ పేస్ట్. అండ్ ఇది వచ్చేస్తే నేను చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. సో కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేస్తే టొమాటో కచప్, మయోనీస్. అండ్ నా దగ్గర పిజ్జా సాస్ కంపల్సరీ ఉంటుందండి. సో ఎప్పుడన్నా ఏమైనా తినాలనిపిస్తే బ్రెడ్ మీద కానీ చపాతీ మీద కానీ పిజ్జా సాసు, చీజ్ ఇంకా ఆలివ్స్ వేసుకునేసి తినేస్తాము. బయట ఫుడ్ కూడా తినట్లేదు కదా ఈ మధ్య ఎక్కువ. సో ఇక్కడ జలాపను అండ్ స్క్వీజీ వన్ సాస్. ఇంకా నేను ఇక్కడ స్ట్రాబెర్రీ జామ్ తెప్పించుకున్నాను. సో హనీ కేక్ ట్రై చేద్దామనేసి. సో ఫైనల్గా అయితే ఇలా ఉందండి. సో ఫైనల్గా నేను ఇక్కడ ఫ్రిడ్జ్ మొత్తం చూపిస్తున్నానండి. చాలా క్లీన్ అయిపోయింది. అండ్ నేను ఇంకా వచ్చేస్తే ఏమన్నా ఎక్స్పైరీ కంప్లీట్ అయిపోయినట్టు ఉంటే సో వాటిని అన్నిటినీ కూడా తీసి పడేశాను. సో చూసారు కదా చాలా క్లీన్గా ఉంది. ఇదే అండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.